హాయ్ అండి. ఎంతో రుచికరమైన చారు అండి. బెండకాయ చారు జిగుటుగా ఉంటుంది అనుకోవచ్చు మీరు, కానీ మోకాళ్ళల్లో గుజ్జు, చేతులు, మోకాళ్ళు, కీళ్ళ వాతం, కీళ్ళ నొప్పులు అట్లాంటి అనేటివి ఏమీ ఉండకుండా వాటి మోకాళ్ళ గుజ్జు తయారు కావడానికి కూడా ఔషధపరంగాను ఆరోగ్యపరంగాను రుచికరమైన చారండి. ఎవరమైనా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరమైనా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. నేను చెప్పినట్టు చేయండి. చాలా రుచికరమైన చారు అనమాట ఇది. బెండకాయలు నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలండి. లేత బెండకాయలు అయితేనే బాగుంటాయి. వీటికి కావాల్సినవి చెప్తాను. ఉడకబెట్టుకున్న బెండకాయలు, పోపు కోసమే ఎండుమిరపకాయ నూనె రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు కాలుస్తాను వేడికి. దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు, దొడ్డుప్పు, కరివేపాకు, పోపు కోసానికి జీలకర్ర, ఆవాలు, పసుపు, రసం తీసి పెట్టుకున్న చింతపండు చారు. ఓకేనా? ఇప్పుడు ఎండుమిరపకాయ కాల్చుకుందాం. ఎండుమిరపకాయ నూనె రాసుకున్నాను కదండి, కాల్చుకున్నాను పొయ్యి మీద. ఎందుకంటే బొగ్గుల పొయ్యిలు ఉండేవి, కాల్చుకునేది, కానీ ఇప్పుడు ఏం లేదు, అంతా గ్యాస్ పొయ్యిలో కాబట్టి పొయ్యి మీద కాల్చుకున్నానండి. ఒక సెకండ్ చాలు. ఓకే అండి. దీంట్లో స్మాష్ చేసుకున్న తర్వాత నేను చెప్తాను. చూడండి, ఇలా ఒత్తేసుకోవాలన్నమాట. ఇది పూర్తిగా కాలకపోతే ఇట్లా మెత్తగా ఉంటుంది అనమాట. మీకు మాడిందేమో అనిపిస్తుంది, కానీ చిన్న ప్యాన్లో నూనె వేసుకున్నాం కదండి. ఇప్పుడు నూనె వేడైంది. ఎండుమిరపకాయలు పోపు కోసం. ఇవి చిటపట అంటున్నాయి కదండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర మంచిగా వేగుతూ ఉండగానే వెల్లుల్లిపాయలు. పోపుతోటే అండి, టేస్ట్ మొత్తం పోపుతోటే వస్తుంది అనమాట. అన్నీ వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోవాలి. అంతే అండి. ఉట్టిపప్పు చారు కాంబినేషన్తో ఈ చారు తింటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. చారుతోటే రుచి అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా పోపు పెట్టుకుంటే అయిపోయినట్టే. బెండకాయ పచ్చిపులుసు రెడీ. ఎంతో రుచికరంగా ఉంటుంది. ఓకే అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?